మోదీ పరిపాలన పరిశీలనాత్మక కథనం పార్ట్ 1 ఎక్స్క్లూజివ్ ఆన్ ఈగల్ మీడియా వర్క్స్. భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అవినీతికి, అన్యాయానికి, అక్రమాలకు తావివ్వని ఒక నిష్కళంకమైన, నిస్వార్థపూరితమైన, ప్రజల కోసమే నడిచే ఒక స్వచ్ఛమైన ప్రభుత్వం నేడు కేంద్రంలో అధికారంలో ఉంది. 2.5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక వినూత్నమైన ఘట్టాన్ని లిఖించేందుకు కంకణం కట్టుకుంది. గత ప్రభుత్వాలన్నీ ఒక ఎత్తు, కేంద్రంలో ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ఎత్తుగా సాగుతున్న పరిణామాలు దేశ ప్రజల భవిష్యత్తును సుస్థిరం, సురక్షితం చేయడం కోసమే కాక ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక ప్రముఖ స్థానం కల్పించే దిశగా సాగుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే ఈ 2.5 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన విజయాలే భారతదేశానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక దిశానిర్దేశాన్ని కల్పించాయి. గత నవంబర్ 8న పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలు రాయి. అన్ని వ్యవస్థలను నీరు కార్చి ప్రలోభపెట్టి కోట్లాది ప్రజల చెమటను, నెత్తురును తన బొక్కసాల్లో నింపుకుంటూ అశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని పెంచి పోషిస్తున్న వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతికి, నల్లధనానికి తావులేని ఒక స్వచ్ఛమైన, పారదర్శకమైన, తక్కువ నగదుతో కూడిన వ్యవస్థ ఏర్పడే దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు నూతన జవజీవాలను కల్పించాయి. నిజాయితీగా బ్రతకాలనుకుంటున్న ప్రతి పౌరుడి పెదాలపై మందహాసం చిగురించింది. ప్రభుత్వ కారిడార్లలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఏ మధ్యవర్తులు, దళారీల ప్రమేయం లేకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అవినీతి రహిత వ్యవస్థను ఏర్పరిచే విషయంలోనే కాక మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల రూపురేఖలు మార్చేందుకు పలు విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నారు. విదేశాంగ సంబంధాల విషయంలో అత్యధిక దృష్టి కేంద్రీకరించి ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టారు. ప్రపంచ అగ్రనాయకుల సరసన నిలిచారు. అంతర్జాతీయ వేదికల్లో భారతదేశ ప్రయోజనాలను కాపాడారు. గ్రామాల్లో రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువలా మన దేశంలో ప్రవహించే విషయం వరకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. మిగిలిన సమాచారం కోసం ఎపిసోడ్ 2 చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.